బాత్రూంలో నీళ్ళు ఎలా మంచినీళ్ళు వాడుకుంటున్నారో అవసరాలు తగ్గట్టుగా పొదుపుగా, అలాగే మన దగ్గర అన్నదో పరపతో లేకపోతే ఇంకోటి ఏదో కాస్త కొస్త పొదుపుగా వాడుకొని ఆ కష్టకాలాన్ని కొన్ని రోజులు తట్టుకొని నిలబడితే మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ డ్యామ్ నీళ్ళు వస్తాయి, మళ్ళీ మన పనులు వస్తాయి, మళ్ళీ మనకి ఏదో చదువుకోవాలి రిటేషన్ అయ్యి జీవితం అందరితో ఆగిపోదు. ఒక రాక తాగేది కాదు, ఒక నడిపిస్తే నడిచేది కాదు. ఇది పుట్టుకతోటి పైవాడు రాస్తాడు రాత, వాడు ఆడిస్తుంటాడు, ఇక్కడ మనం ఆడుతుంటాం. కాకపోతే మనకిచ్చింది ఏంటంటే భగవంతుడు ఇక్కడ ప్రెజర్స్ అనేది కావాలి మనం పెట్టుకుంటాం. అవి పెట్టుకోవడం వల్ల మనం ఆనందాన్ని కోల్పోతాం. వాడు అవతలాడ ఆనందంగా ఉన్నప్పుడు మనకు ఉన్నది బాగా సంతోషంగా ఉంటాం. ఇంక పక్కన ఎందుకు మనం పాడు చేయాలనుకోవటం చెప్పండి, తప్పు కదా. ఇప్పుడు మీ జోలికి వాడు రాలేదు, వాడు బతికేది వాడు బతుకుతున్నాడు. ప్రతి ఒక్కరు మనకు లొంగాలనుకుంటే ఎట్లా? అవతడు స్వతంత్రంగా జీవించాలనుకుంటాడు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఒకడు ఉంటాడు, ఏ పార్టీకి సంబంధం. అంతేగాని ప్రతి ఒక్కడు లొంగాలి, ప్రతి ఒక్కడు వంగాలి అంటే ఎటకు వెళ్తే కొంతమంది లొంగే వాళ్ళు ఉంటారు, కొంతమంది లొంగ వాళ్ళు ఉంటారు. నేను మానవుడు లొంగ ఏంటంటే ఈ లొంగను వాడిని ఏదో ఒక విధంగా అందరూ ఏకమై లొంగ తీసి వాడిని గందరగోళం పట్టించాలి, దురుద్దేశం పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీకు ఆ దురుద్దేశం అందరూ ఒకటే దురుద్దేశం వస్తుందో భగవంతుడు ఏం చేస్తాడు? వీడు మనం చూస్తుంటాం కదా బజార్లో, ఎవరైనా జాలిగా ఆకగా అన్నం పెట్టమంటే అయ్యో పాపం 10 మంది 10 చేతులు వేసి ఒక పొలావ్ పట్ల తీసుకొచ్చి ఇస్తారు, ఒక మంచిల బాటలు తీసుకొస్తారు, ఎందుకు పేరు కోసం మనకి. అట్లాగే మనకు కూడా ఎప్పుడైతే వీళ్ళందరూ బంధువులందరూ ఒకటవుతారో, ఒకటైనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? అరే వీడికి ఒకటి దిక్కులేరురా, వీడికి మనం చెయ్యి అందించాలి, వీడికి మనం తప్పితే దిక్కు లేదు అని ఆయన చెయ్యి అందిస్తాడు. మనుషులు నమ్ముకున్నోడికి ఏమవుతుంది? మసి బూటి మిగిలింది. నమ్ముకున్నోడికి ధైర్యాన్ని ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. లేని వాడికి దేవుడి దిక్కని పెద్దవాళ్ళు చెప్తారు కదా. అందుకనే ఒకరిని జరపాలని ఆలోచన, ఒకరిని పాడు చేయాలని ఆలోచన, ఒకరిని చూసి పొద్దుగులు ఏడవటం, వాడిని ఇంకా వాడి యొక్క విషయాలు ఏం తెలుసుకోవడం